హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. నేను మీ ఇందిర. ఈరోజు మన ఛానల్లో నేను దోసపిండి నిల్వ ఉండేది ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను మీకోసం. ఫ్రెండ్స్, అయితే మనం తడిపిండి రొటీన్గా వేసుకుంటాము, అది అందరికీ తెలిసిందే. కాకపోతే నేను పొడిపిండి ఎలా తయారు చేయాలో, మనకు ఒక 6 months వరకు ఎలా నిల్వ ఉంటుందో అది మీకోసం తయారు చేసి చూపిస్తాను ఈరోజు. మనం మామూలుగా అయితే విడి రోజుల్లో అయితే కొనుక్కొచ్చుకొని తింటాము, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడికన్నా ఊర్లు వెళ్ళి వచ్చినప్పుడు మనం కొనుక్కొచ్చుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ కరోనా వల్ల అందరూ బయట కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు మనము ఇది నిల్వ చేసి పెట్టుకుంటే మనం ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినప్పుడైనా సరే వెంటనే దీన్ని కలుపుకొని మనం దోశలు అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో మీకోసం నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం ముందు ముఖ్యంగా ఇదిగోండి, 1 కప్పు మినపగుండ్లు తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి మళ్ళీ బియ్యం కూడా తీసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, బియ్యం చాలామంది దోశలు అనగానే కోటా బియ్యం ఉపయోగిస్తారు. మనకి నిల్వ ఉండే దాంట్లో కోటా బియ్యం ఉపయోగించొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే కోటా బియ్యం అనేవి మనకి స్మెల్ వస్తుంది. అది తడిపిండికి అయితే బాగుంటుంది, కానీ ఈ పొడిపిండికి బాగోదు. సన్న బియ్యమే మంచిగా ఉన్నాయి తీసుకోండి. ఇప్పుడు మనం 1 గ్లాస్ మినపగుండ్లు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల రైస్ తీసుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్ తీసుకున్న తర్వాత దాంతో 1/2 కప్పు అటుకులు తీసుకోండి. అటుకులు ఎందుకని తీసుకుంటున్నానంటే ఫ్రెండ్స్, మనకి దోశ అనేది బాగా ఎర్రగా అలా కాలుతుంది. మామూలుగా తడిపిండిలో అయితే మనకి చాలామంది అన్నం వేసి రుబ్బుతారు, కానీ ఇది పొడిపిండి కాబట్టి మనం అన్నం వేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి అటుకులు వేసుకుంటే మంచి దోశకు అనేది మంచి కలర్ వస్తుంది. అటుకులు 1/2 కప్పు అంతే. కొంచెం టేస్ట్ కోసం కొన్ని ఒక 1/2 చెంచా కూడా కాదు, ఒక 10 గింజలు మెంతులు తీసుకోండి. దోశ బాగా క్రిస్పీగా కరకరలాడటానికి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు తీసుకోండి. ఇవి మొత్తాన్ని తీసుకొని బాగా కలుపుకోండి. అయితే ఫ్రెండ్స్, మీకు ఇష్టమైతే దీంట్లో కొంచెం సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. నేను సగ్గుబియ్యం వేయట్లేదు ఫ్రెండ్స్. వీటన్నిటిని ఇలా కలుపుకున్న తర్వాత మనం కళాయిలో వేసుకొని ఒక 2 minutes వేడి చేసుకుందాం. ఎందుకంటే వేడి చేయటం వల్ల ఏంటంటే మనకి పురుగు అలా అనేది పట్టదు. అదే మెత్తగా ఉంటే ఏంటంటే మనకి డబ్బాల్లో నిలవ పెట్టిన పురుగు పడుతుంది. అదే వేడి చేసి మనము పొడి చేసుకుంటే మనకి ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా అనుకోకండి, ఇయే కొలతలతో చేయండి ఫ్రెండ్స్. మీకు దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి తప్పక ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాము. కళాయిలో తడేమన్నా పోయే వరకు వెయిట్ చేసి మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి మినప్పప్పు, అటుకులు, బియ్యం మిశ్రమంని వేసి వేయించుకుందాము. అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకో. ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, మనకి జస్ట్ ఎండలో ఆరబెట్టుకుంటాం కదా, అదే విధంగా కొంచెం వేడి చేసుకుంటే మంచిది. మనకు పురుగు అలాంటివి చేరకుండా ఉంటుంది. చూసారా, మనకి గలగలం అనే సౌండ్ వస్తుంది. ఇంకొక 1 minute 2 minutes వేపుకొని కొంచెం ఆరబెట్టుకొని పొడి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి బాగా గలగలమనే సౌండ్, బాగా ఏగిన కలర్ కూడా కొంచెం షేడ్ అయినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 minutes చల్లబరే వరకు ఆరబెట్టుకుందాము. ఆరబెట్టుకున్న తర్వాత మనం మెత్తటి పిండిలాగా మిక్సీ వేసుకుందాము. ఇవి మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి మినపప్పు, బియ్యం అన్నీ ఆరిపోయినాయి కదా. ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసుకుందాము. ఇలా పోసుకున్న తర్వాత దీనిని మెత్తని పిండిగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పిండి ఎంత మెత్తగా బాగా వచ్చిందో. దీన్ని మీకు కావాల్సినప్పుడు ఎంత కావాలంటే అంత వేసుకొని వాటర్ కలుపుకొని మిగతాది ఒక పొడి డబ్బాలో స్టోర్ చేసుకోండి. తడి మాత్రం ఉండకూడదు ఫ్రెండ్స్, పొడి డబ్బాలో మాత్రమే పెట్టండి. చూడండి పిండి ఎంత బాగా ఉందో. ఇప్పుడు నేను మీకు పిండి ఎలా కలుపుకోవాలో వేసి చూపిస్తాను. ఒక దోశ వేసి చూపిస్తాను చూడండి.
మనకి ఇప్పుడు నేను ఈ పిండితో దోశ ఎలా వేసుకోవాలో మీకు వేసి చూపిస్తాను చూడండి. ఒక బౌల్ తీసుకొని మీకు ఎన్ని దోశలు అయితే కావాలో అంత పిండి వేసుకొని, నాకైతే ఫ్రెండ్స్ ఇప్పుడు 2 దోశలు చాలు, అందుకని నేను కొంచెం పిండి తీసుకున్నాను. అలా వేసుకొని ఈ పిండికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోండి. ఫ్రెండ్స్ వీటిని గడ్డలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి, అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకుంటే సరిపోద్ది, మనకి ఈ కన్సిస్టెంట్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని దోశ వేసి మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని దోశ పెనాన్ని పెట్టుకుందాము. ఇప్పుడు దోశ పెనం పెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ పోయే వరకు వెయిట్ చేద్దాము. ఉల్లిపాయ రుద్దుకోవటం వల్ల ఏంటంటే మనకు దోశ అనేది పెనంకి అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ రుద్దుకున్న తర్వాత దోశని వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకుందాము. కానీ సార్ ఫ్రెండ్స్ చాలామంది ఆయిల్ వేసుకోవద్దంటారు, కానీ దోశలోకి ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి దోశ ఎంత బాగా వచ్చిందో, ఎంత క్రిస్పీగా ఎర్రగా వచ్చిందో. మనకి సేమ్ తడిపిండి దోశ ఎలా వచ్చిందో ఈ పొడిపిండితో కూడా దోశ అలాగే వస్తుంది. మనకి ఇంట్లో నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలో టిఫిన్స్ లేవనకుండా బయట తెచ్చుకోకుండా ఇలా వేసుకోవటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కంపల్సరీ నచ్చి తీరుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఎంత త్వరగా అంటే అంత త్వరగా రెడీ అయిపోయే దోశని ఎలా తయారు చేసుకుందామో. ముందుగానే పొద్దున్నే లేచి పప్పు నానబెట్టలేదు అనే రిస్క్ లేకుండా మనం నిల్వ చేసి అప్పటికప్పుడు వెంటనే దోశ ఎలా వేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో ఏది ఉంటే అది, టమాటా చట్నీ ఉంటే టమాటా చట్నీ, కారప్పొడి ఉంటే కారప్పొడి, దేంతో అయినా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి సేమ్ దోశ ఎలా అయితే ఉంటుందో దానికంటే కూడా చాలా టేస్ట్ ఉంది. మీరు ఒక్కసారి తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకొక ఫర్దర్ వీడియోతో తప్పకుండా కలుస్తాను. బై బై ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా.